తిరుమలలో గురువారానికి ఎందుకు అంతటి ప్రాముఖ్యం? 21 కారణాలని మీకు సింపుల్ గా అర్థమయ్యేలా వివరంగా వివరిస్తాను. నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసే వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువారం థర్స్డే తిరుమలలో చాలా పవిత్రమైన మరియు ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రత్యేక పూజలు, అలంకారాలు మరియు దర్శన విధానాలు జరుగుతాయి. గురువారం అనేది తిరుమలలో లార్డ్ వెంకటేశ్వరుని దర్శించడానికి అత్యంత శుభదినంగా పరిగణించబడుతుంది. ఈ రోజున స్వామివారి దర్శనం స్వచ్ఛంగా, సౌమ్యంగా, మానసికంగా ఎంతో శాంతిని ఇస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఎంతో మంది భక్తులు ఈ రోజున ప్రత్యేకంగా తిరుమల క్షేత్ర దర్శనానికి వస్తారు. ఈ ప్రత్యేకతకు పురాణిక, ఆధ్యాత్మిక మరియు ఆలయ సంప్రదాయాలతో కూడిన అనేక కారణాలు ఉన్నాయి. అందులో 21 కారణాలు మీకు అర్థమయ్యేలా వివరంగా ఉంటుంది. 1. శ్రీవారికి విశేషమైన అలంకారం. మాల్యాంకారం అంటే నూతన వస్త్రాధారణ. ప్రతి గురువారం లార్డ్ వెంకటేశ్వర స్వామికి మాల్యాంకారం చేస్తారు. అంటే స్వామివారికి పాత వస్త్రాలను తొలగించి కొత్త వస్త్రాలు, పుష్పాలతో కొత్త అలంకారాన్ని ధరిస్తారు. ఇది భక్తులకు అత్యంత విశేష దర్శనం అవుతుంది. దీనిని తొలివేసుతృ సేవ లేదా మెలిమెలిగా దర్శనం అని కూడా అంటారు. ఇక 2వది తిరుపతి వెంకటేశ్వరుని గురువుగా భావన. హిందూ ధర్మంలో గురువారం అంటే బృహస్పతి వారము. అంటే బృహస్పతి మహర్షికి అంకితమైనది. బృహస్పతి దేవతల గురువు, అలాగే జ్ఞానానికి, భక్తికి ప్రతీక. వెంకటేశ్వర స్వామిని కూడా జ్ఞానమూర్తిగా భావించి ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. 3. ఆధ్యాత్మిక విశ్వాసం. కోరికలు తీరే రోజు. భక్తుల నమ్మకానికి అనుగుణంగా గురువారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరికలు త్వరగా తీరుతాయనే విశ్వాసం ఉంది. ఎంతో మంది భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి స్వామివారిని ధ్యానిస్తారు. ఇక 4వది కుబేరుడి అప్పు, తిరుగుబాటు విధానం. పురాణాల ప్రకారం లార్డ్ వెంకటేశ్వరుడు తన వివాహానికి అవసరమైన ఖర్చుల కోసం కుబేరుడి నుంచి అప్పు తీసుకున్నాడు. ఈ అప్పును చెల్లించడానికి ఆయన ప్రతిరోజు హుండీ ద్వారా భక్తుల విరాళాలను స్వీకరిస్తున్నారని విశ్వాసం. గురువారం రోజు ఈ విషయంలోనూ ప్రత్యేకంగా ఆర్థిక భక్తి సేవ జరగడం వల్ల కూడా ప్రాముఖ్యత అయితే ఉంది. నంబర్ 5. ఆలయంలో ప్రత్యేక సేవలు. గురువారం జరిగే ముఖ్యమైన సేవలు తొలివేసితృ సేవ. అంటే 3 రకాల సేవలు అయితే చేస్తారు. అందులో 1ది సహస్ర దీపాలంకరణ, 2వది నూతన వస్త్రాల సేవ, ఇక 3వది నివేదన సేవలు. ఈ 3 కూడా గురువారం రోజున ప్రత్యేకంగా సేవలు అయితే చేస్తారు. ఇక 6వది వచ్చేసి స్వామివారి అభిషేకం గురువారమే ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రతి గురువారం ఉదయం అభిషేకం నిర్వహించబడుతుంది. ఇందులో స్వామివారి మూర్తిని పవిత్ర జలాలతో పాటు తేనె, చందనం, గంధం, ఇల్లు, గాలి వంటి పవిత్ర ద్రవ్యాలతో శుద్ధి చేస్తారు. ఈ అభిషేక దర్శనం అత్యంత పవిత్రమైనది. భక్తులు దీనికి టికెట్ తీసుకొని ప్రత్యేక అనుభూతిని పొందుతారు. ఇక 7వది మేలు మార్గానికి దారి తీసే రోజు, సద్గతికి ద్వారం. గురువారం రోజున భక్తులు వ్రతాలు, ఉపవాసాలు పాటిస్తారు. ఇది పాప విమోచన, సద్గతి పొందే పవిత్ర దినంగా పరిగణించబడుతుంది. ఈ రోజున లార్డ్ వెంకటేశ్వరుని ధ్యానించడం వల్ల సుఖశాంతులు, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక ప్రగతి కలుగుతాయని విశ్వాసం. పాయింట్ నెంబర్ 8 వచ్చేసి అమ్మవారి ఆగ్రహ శాంతి. గురువారం అనేది సమతుల్యతకు సూచన. ఒక పురాతన కథ ప్రకారం లక్ష్మీదేవి విష్ణువుతో కలహించి వైకుంఠం విడిచి వెళ్లిపోయింది. ఆ తరువాత లక్ష్మీదేవి తిరిగి వచ్చి వెంకటేశ్వరునితో శాంతంగా కలిసిన రోజున గురువారంగా గుర్తించబడింది. అందుకే గురువారం స్వామి తయార్ల మధ్య సమతుల్యతగా భావించి భక్తులు దాంపత్యం శాంతి కోసం పూజలు అయితే చేస్తారు. ఇక పాయింట్ నెంబర్ 9 వచ్చేసి కలియుగ ప్రభు వెంకటేశ్వరుడు గురువారం వ్రతంతో ప్రసన్నమవుతారని. కలియుగంలో విష్ణువు అవతారమైన వెంకటేశ్వరుడు భక్తుల కోరికలు తీర్చేందుకు ప్రసిద్ధుడు. గురువారం వ్రతాన్ని నిర్వహించడం స్వామివారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అని చెబుతారు. ఎందుకంటే గురువు అనేది జ్ఞానానికి, శుభదృష్టికి సంకేతం.
పాయింట్ నెంబర్ 10, గురువారమే లక్ష్మీ కటాక్ష దినం. లక్ష్మీదేవి అనుగ్రహంతో సమృద్ధి కలుగుతుంది. గురువారం స్వామివారికి పూజ చేసి లక్ష్మీదేవిని ధ్యానిస్తే ధనధాన్యాలు, సంపద, శాంతి, వైభోగాలు లభిస్తాయని నమ్మకం. ఇప్పుడు పాయింట్ నెంబర్ 11, స్వామివారి నిత్య కళ్యాణం గురువారంతో తుల్యత కలిగి ఉంటుంది. గురువారం రోజున స్వామివారు నూతన వస్త్రాధరణతో దర్శనమిస్తారు. ఇది వివాహోత్సవ దినంలా ఉంటుంది. ఈ రోజున కళ్యాణోత్సవ సేవ చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇది స్వామివారి మరియు శ్రీదేవి భూదేవిల కళ్యాణంగా భావిస్తారు. ఇప్పటి వరకు 11 పాయింట్స్ మీతో చెప్పాను కదా, మీకు ఎలా అనిపించాయి? విశేషంగా మీకు ఏమాత్రమైనా అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పాయింట్ నెంబర్ 12, గురువారం రోజున హుండీ ఆదాయంలో కూడా ప్రాముఖ్యత. అదెలా అనుకుంటున్నారా? ఆలయ హుండీలో గురువారం రోజు భక్తులు ఎక్కువగా దానం చేస్తారు. దీనివల్ల స్వామివారి అప్పు తీరే దిశగా భక్తులు సహకరిస్తున్నారనే విశ్వాసం కూడా ఉంది. ఇక 13వ పాయింట్, తిరుమలలో పాండవులు అనుబంధం అలాగే గురువారం వారి వారి తపస్సుతో ముడిపడి ఉంది. ఒక పురాణ కథనంలో పాండవులు అజ్ఞాతవాస సమయంలో తిరుమలలో తపస్సు చేశారు. వారు గురువారం రోజున స్వామివారిని ప్రార్థించి అనేక అనుగ్రహాలు పొందారని పురాణాలైతే చెబుతున్నాయి. ఇక పాయింట్ నెంబర్ 14, శ్రీ వెంకటేశ్వర సహస్రనామ పారాయణం గురువారానికి అనుబంధం. అదెలా అనుకుంటున్నారా? స్వామివారి సహస్రనామం 1000 నామాలను గురువారం రోజున పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని కూడా చెబుతున్నారు. ఇది పాప విమోచనానికి, ఇష్టం నెరవేరు చేసేందుకు శ్రేష్టం అన్నమాట. అలాగే పాయింట్ నెంబర్ 15, గురువారం ఆలయ పరిసరాల్లో నిశ్శబ్దత మరియు ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. పుణ్యదినం కావడంతో ఆ రోజు కాంట్రోవర్సీ లేకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల నిజమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు. ఇప్పుడు పాయింట్ నెంబర్ 16 వచ్చేసి క్షమాభిక్షా దినం. భక్తులు ఈ రోజున తమ చేసిన తప్పుల కోసం క్షమాపణ కోరుతూ ప్రార్థనలు చేస్తారు. స్వామివారికి క్షమాస్వరూపుడవు అనే విశ్వాసంతో పూజలు నిర్వహిస్తారు. పాయింట్ నెంబర్ 17, వేద పారాయణలకు ప్రత్యేక ప్రాధాన్యత ఈ గురువారం రోజే. తిరుమలలో గురువారం రోజున ప్రత్యేకంగా వేద పారాయణ సేవలు చేస్తారు. ఇది దేవత ఆనందానికి, ప్రపంచ శాంతికి మరియు భక్తుల క్షేమానికి నడిచే శ్రేష్ఠ మార్గం. సో తిరుమలలో గురువారానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు పాయింట్ నెంబర్ 18 చూద్దాము. మంగళ దినంగా పరిగణించబడే గురువారం ఎన్నో కుటుంబాలు తమ నూతన కార్యాలయాలు, గృహప్రవేశాలు, వివాహ నిశ్చయాలు మొదలైనవి గురువారం రోజునే ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇది వెంకటేశ్వరుని అనుగ్రహంతో సుభిక్షం కలిగించే రోజుగా భావిస్తూ ఉంటారు. గురువారం ఎందుకు అంత ప్రత్యేకమైనదో అనే దాని గురించి ఇప్పుడు 19వ పాయింట్ ఏంటో చూసుకుంటే, గురువార పూజలు. 12 గురువారాలు వరుసగా కొన్ని భక్తులు ప్రత్యేకంగా 12 గురువారాలు వరుసగా ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. దీన్ని వెంకటేశ్వర వ్రతం అని పిలుస్తారు. దీనివల్ల కోరికలు తీరుతాయని నమ్మకం. ఇక పాయింట్ నెంబర్ 20, అన్నప్రసాద విభజన కూడా గురువారానికి అనుకూలంగా ఉంటుంది. తిరుమలలో గురువారం ప్రత్యేకంగా తిండి ప్రసాదాలు, లడ్డు, పులిహోర, దధ్యాన్నం భక్తులకు సమృద్ధిగా విరజించబడతాయి. దీనివల్ల భక్తులు ఆహారాన్ని దైవిక బుద్ధిగా భావించి కృతజ్ఞతతో స్వీకరిస్తూ ఉంటారు. ఇక 21 పాయింట్ అన్నమాట. ఇదే చివరి పాయింట్. కలియుగంలో కళ్యాణ గుణాల కలయి గురువారానికే సారవంతం. కలియుగంలో భక్తులు తక్కువ శక్తితో ఎక్కువ ఫలితాలు పొందే దైవిక దోషాన్ని కలిగిన యుగంగా భావిస్తారు. దీనిలో భగవంతుని శరణు వేడితే తక్షణమే ప్రతిస్పందన కలుగుతుందనే విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం రోజున లార్డ్ వెంకటేశ్వరుని ఆరాధించడం వల్ల మనుషులలో శ్రద్ధ, ఆత్మశుద్ధి, భక్తి, క్షమ, సహనం వంటి కళ్యాణ గుణాలు వికసిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ గుణాలు కలిగి ఉండడం వల్ల జీవితం ధర్మ మార్గంలో నడవగలుగుతుంది. అందుకే గురువారం అనేది ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రేరణ దినంగా భావించబడుతుంది.
కేవలం ఈ 21 కారణాలే కాదు, ఇంకా మరెన్నో కారణాలు ఉన్నాయి గురువారం రోజుకి తిరుమలలో ప్రత్యేకత. ఇక ముగింపు ఏంటి అంటే, గురువారం తిరుమలలో శక్తి, శ్రద్ధ, శాంతి, సమస్మరణ ఈ 4 భావాలు ప్రతిబింబించే పవిత్ర దినం. ఈ రోజు ప్రత్యేకత ఒక్క దర్శనంలోనే కాదు, ఇది స్వామివారి ఆరాధనకు అంకితమైన సంప్రదాయం, ఆధ్యాత్మిక అనుబంధం. మీరే ఈ రోజు చేసే ప్రతి ప్రార్థనకు స్వామివారి దివ్య అనుగ్రహం లభించాలనే ఆశయంతో భక్తులు దాన్ని అత్యంత శ్రద్ధగా పాటిస్తారు. గురువారం అనేది తిరుమల మరియు లార్డ్ వెంకటేశ్వర స్వామి భక్తుల జీవితంలో ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మహత్తరమైన రోజు. ఈ రోజు స్వామివారికి సేవ చేయడం వల్ల పుణ్యఫలం, కోరికలు నెరవేరుతాయి మరియు శాంతియుత జీవితం లభిస్తాయని నమ్మకం గలదు. ఈ వీడియో మీకు ఏ మాత్రమైన ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.